అందరికీ నమస్కారం అండి. నేను శ్యామలా చింత. నేను బాగున్నాను, మీరు బాగున్నారని అనుకుంటున్నాను. మొదటిగా తల్లులందరికీ కూడా మదర్స్ డే శుభాకాంక్షలు అండి. ఈరోజు మదర్స్ డే కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. అంటే అందరికీ ఇష్టమేనండి, ఎందుకంటే మనల్ని భూమి మీదకి తీసుకొచ్చేదే అమ్మ కాబట్టి అమ్మ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు అని నేను అనుకుంటాను అనమాట. అంటే భగవంతుడు ప్రతి చోట ఉండలేడు కదండి, అందుకే తల్లిని సృష్టించాడు అని అంటారనమాట మన పెద్దవాళ్ళు. అది నిజమేనేమో అని అనిపిస్తుందండి నాకు. ఎందుకంటే అమ్మ చూసుకున్నంత బాగా మనల్ని ఎవ్వరూ చూసుకోరు. మనకి కావలసిన ప్రతి చిన్న విషయం కూడా అమ్మ మనకి తీరుస్తుందన్నమాట. అంటే మనకు కావలసిన పనులు చేయడంలో కానీ, మనకు ఫుడ్డు, మనకు కావలసిన బట్టలు, ఏదైనా కూడా అమ్మ చేసినంతలాగా ఎవ్వరూ చెయ్యరు అని నేను అనుకుంటాను. అది తల్లి ప్రేమ అనేది చిన్నప్పుడు అంతగా తెలియదేమో మనకి. ఏదో అమ్మ చేస్తుంది, అమ్మ వండి పెడుతుంది అలాగే అనిపిస్తుంది మనకి. ఆటలాడుకున్నామా, తిన్నామా, స్కూల్కి వెళ్ళామా, ఇదే ధ్యాసలో ఉంటాం అన్నమాట. కాకపోతే మనం ఎప్పుడైతే తల్లి అవుతామో, మనం కూడా ఒక బిడ్డకి జన్మనిస్తామో, అప్పుడే తల్లి విలువ మనకి బాగా తెలుస్తుంది అని నాకు అనిపిస్తుందండి. ఎందుకంటే నాకు కూడా అప్పుడే తెలిసిందనమాట. అంతకుముందు ఏదో అమ్మ చేసేస్తుంది అలా అనిపించేదనమాట. నాకు ఎప్పుడైతే పెళ్ళయి పిల్లలు పుట్టి నేను పిల్లలతో నేను పనులు చేసుకోలేక సఫర్ అవుతున్నానో ఆ టైంలో నాకు అనిపించిందనమాట, అమ్మ విలువ తెలిసిందండి. అమ్మో, మా అమ్మ ముగ్గురిని ఎలా పెంచింది, ఎలా చేసింది. అప్పుడు వేరే ఫెసిలిటీస్ కూడా లేవు, ఇన్ని రకాల ఫెసిలిటీస్ కూడా అప్పట్లో లేవు కదండి. అంటే ఇప్పుడు మిక్సీలు, గ్రైండర్లు, వాషింగ్ మిషన్లు అన్నీ కూడా వచ్చేసినాయి. ఇప్పుడు ఒక స్విచ్ చేసామంటే మనకు పనులన్నీ అయిపోతున్నాయి. అప్పట్లో ఇలా లేదండి. మా చిన్నప్పుడైతే అన్నీ దంచుకోవడాలు, రుబ్బుకోవడాలు, ఇంకా మా వాళ్ళకైతే నేత పనులు ఉండేవన్నమాట. కంపల్సరీ ఈ పనులన్నీ చేసుకుని నేత నేయాల్సిన పరిస్థితి ఉండేదండి. పిల్లల్ని చూసుకుంటూ అవన్నీ చేసుకుంటూ ఎలా చేసింది మా అమ్మ. అంటే అమ్మలందరూ కూడా అంతేలేండి, అప్పుడు చాలా కష్టపడేవారు అనమాట. అన్ని పనులు చేసుకొని పిల్లల్ని చూసుకొని ఆ తర్వాత ఈ పని కూడా చేసి డబ్బులు సంపాదించేవాళ్ళు అనమాట. ఖాళీగా అయితే ఎవరూ కూర్చునేవాళ్ళు కాదండి. చిన్న వయసు వాళ్ళ నుంచి పెద్ద ముసలమ్మల వరకు కూడా ఏదో ఒక పని ఉంటుంది అనమాట. మా నేత పని అంటే చాలా ఎక్కువ పని. చాలామంది చేస్తే కానీ ఒక చీర తయారవ్వదు కదండి, అందుకని రకరకాల పనులు ఉండేవన్నమాట. అవన్నీ కూడా చేసుకుంటూ ఉండేవారు. అసలు ఖాళీ అనేది ఉండేది కాదనమాట ఎవ్వరికి కూడా. అమ్మలందరూ, అమ్మలు, నానమ్మలు, అమ్మమ్మలు, పెద్దమ్మలు, పిన్నులు అందరూ కూడా చాలా బిజీ అన్నమాట. ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉండేవారు. అవన్నీ తలుచుకుంటూ ఉంటే అప్పుడు చాలా, అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు మనకి ఏమీ పని లేదండి. అసలు ఏమీ నథింగ్ అనమాట. పని అనేది లేనే లేదు. అయినా కూడా ఇద్దరిద్దరు పిల్లలే మనకిప్పుడు. కాకపోతే కొంతమందికి అయితే ఒక్కొక్కళ్ళే కూడా. అయినా కూడా మనం అమ్మో బాబోయ్ అనేస్తూ ఉంటాం ఈ పనికే. అప్పటి వాళ్ళు ఎలా చేశారు అని అనిపిస్తూ ఉంటుంది అన్నమాట నాకు. విసుక్కోకుండా రోజు రొటీన్ అన్నమాట పని. కొన్ని రోజులు మనకి పని చేసేసరికి విసుకొచ్చేస్తూ ఉంటుందండి ఇప్పుడైతే. అప్పుడు అమ్మలు ఎలా చేశారా అని అనిపిస్తుంది. ఇప్పుడు చదువుకుని బయటికి వెళ్ళి జాబులు చేస్తున్నారు చాలామంది, కరెక్టే. కానీ అప్పుడు ఇంట్లో ఉండి కూడా సంపాదించేవారండి మన అమ్మలు, నానమ్మలు, అమ్మమ్మలు అందరూ కూడా ఇంట్లో పనులన్నీ చేసుకుని సంపాదించేవారు అనమాట. మా వాళ్ళైతే ఇంట్లోనే నేత పనులు చేసుకుంటూ డబ్బులు సంపాదించి కూడబెట్టేవారండి.
తల్లులు అంటే చాలా గొప్పవాళ్ళండి ఎప్పటికైనా కూడా. ఎందుకంటే ఇంట్లో పనులు చేసుకోవాలి, మగవాళ్ళని చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి. ఇంట్లో పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు అప్పట్లో. పెద్ద పెద్ద వాళ్ళు ముసలమ్మలు అది ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళందరినీ చూసుకోవాలి, అన్నీ చేసుకొని అన్నీ చాలా మేనేజ్ చేసేవారండి. ఎవరి హెల్ప్ తీసుకోకుండా వాళ్ళే చేసేసుకునేవారు అనమాట అన్ని పనులు కూడా. అమ్మల గురించి చెప్పడానికి ఏదో నేను పెద్ద గొప్పదాన్ని కాదండి. ఏదో నా అనుభవంతో నేను కూడా ఒక తల్లిని అయ్యాను కాబట్టి, 2 పిల్లల్ని పెంచుతున్నాను కాబట్టి నేను చెప్తున్నాను. నాకు తెలిసిన విషయం మాత్రమే చెప్తున్నానండి. ఈరోజు నేను ఒక 3 గురించి చెప్దాం అనుకుంటున్నాను. వాళ్ళు ఎవరంటే, మొదటి వాళ్ళు మా అమ్మమ్మ అండి, తర్వాత మా నానమ్మ, తర్వాత మా అత్తయ్య గారు. వీళ్ళు అంటే మనం బుక్స్లోని వాటిలోని చదువుకుంటూ ఉంటాం ఆడవాళ్ళ గురించి, తల్లుల గురించి ఇంత సేవ చేశారు అని. కానీ అవన్నీ బుక్స్ వరకేనండి. కానీ మనం అనుభవంలో చూసింది చాలా గొప్పది కదండి. నేను మా అమ్మమ్మని, మా నానమ్మని, మా అత్తయ్య గారిని చూస్తూ ఉన్నానన్నమాట. ఏంటంటే వాళ్ళు ఎంత స్ట్రాంగ్ అంటే నాకు ఒక్కొక్కసారి ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది అనమాట. వాళ్ళు మా అమ్మమ్మ, మొదటిగా మా అమ్మమ్మ గురించి చెప్తానండి. మా అమ్మమ్మ మా తాతయ్య చనిపోయిన తర్వాత ఆవిడ ఎవరి దగ్గరికి వెళ్ళలేదనమాట. పిల్లల దగ్గర ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. 2 కొడుకులు 3 కూతుర్లు ఉన్నారు ఆవిడకి. ఎవరి దగ్గరైనా వెళ్ళి ఉండవచ్చు, కానీ ఆవిడ ఎవరింటికి వెళ్ళకుండా తనకు కావలసిన అన్నీ కూడా తనమే సంపాదించుకుంటూ ఆ వయసులో, అప్పటికే ఆవిడకి 60 ఏళ్ళు అలా దాటేసినట్టున్నాయండి. ఆవిడే సంపాదించుకునేదండి. ఆవిడే సంపాదించుకుని ఒక చిన్న ఇంట్లో ఆవిడే చేసుకుని తినేదన్నమాట. ఎలా ఉంటున్నావు అమ్మమ్మ ఒక్కదాను అని చెప్పేసి మేము మా ఇంటికి వచ్చినప్పుడు అడిగేవాళ్ళం. ఇక్కడ ఉండిపో అని చెప్తే ఒక 15 రోజులు ఉండేసరికి ఆవిడ నేను వెళ్ళిపోతాను, మా ఇంటికి వెళ్ళిపోతాను ఇలా చెప్పేదన్నమాట. అస్సలు ఉండేది కాదు ఎవరింట్లోనూ కూడా. ఒక 10 రోజులకు మించి ఎవరింట్లోనూ ఉండేది కాదండి. ఆవిడ జ్వరం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ అనారోగ్యం వచ్చినా ఆవిడే సాల్వ్ చేసుకునేది, ఆవిడే నయం చేసుకునేది అన్నమాట. ఎవ్వరి మీద ఆధారపడలేదండి. లాస్ట్ వరకు కూడా తన సంపాదనతోనే తను చేసుకుని తిన్నదనమాట. అది నాకు ఇప్పటికీ చాలా గ్రేట్ మా అమ్మమ్మ అని అనిపిస్తుంది అనమాట. అలాగే మా నానమ్మ కూడానండి. మా నానమ్మ కూడా కూతురు కూడా ఉన్నారు. అయినా కూడా ఆవిడ తన సంపాదనతోటే ఉన్నదన్నమాట. తనమే చేసుకుని సంపాదించుకొని తనమే వండుకొని తినేది, ఒక్కతే ఉండేదన్నమాట. ఈ మధ్యకాలంలో ఒక 1 ఇయర్ అయినట్టుందండి, మా అక్క చెన్నై తీసుకెళ్ళిపోయింది తనని, ఒక్కతే ఉంటుందని చెప్పేసి. ఆవిడ కూడా అంతేనండి, చాలా స్ట్రాంగ్ అనమాట. అలాగే మా అత్తయ్య గారి గురించి చెప్పాలి మీకు. మా అత్తయ్య గారికి మొత్తం 6 కొడుకులు, 1 కూతురండి. మొత్తం 7 మంది పిల్లలు అనమాట. వాళ్ళందరినీ కూడా మొత్తం అందరూ బాయ్సే. వాళ్ళందరినీ కూడా పెంచడం, పెళ్ళిళ్ళు చేయడం, మనవరాళ్ళ పెళ్ళిళ్ళు, ఇంకా ఆవిడ చాలా స్ట్రాంగ్గా ఉన్నారనమాట. ఎన్ని ఇబ్బందులు వస్తాయండి, ఇంతమంది పెళ్ళిళ్ళు, ఇంత లైఫ్లో ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు, అన్నిటిని కూడా ఫస్ట్ నుంచి ఆవిడని చూసిన ఆవిడ లైఫ్ స్టైలు అది చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది అనమాట. అంత స్ట్రాంగ్ అండి. ఇప్పుడు మనం ఏదైనా చిన్న విషయం చెప్తే ఆవిడకి చాలా చిన్నగా అనిపిస్తుంది అనమాట. మనకు అదే విషయం చాలా పెద్దగా అనిపిస్తుంది, ఆవిడకి మాత్రం చాలా చిన్న విషయంలా అనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నో ఇబ్బందులు పడి వచ్చారు కదా. మనకున్న ఇబ్బంది చెప్తే అంతేనా, అదేం కాదులే, సర్దుకుంటుంది, అదే సర్దుకుంటుంది. చిన్న విషయాలకి ఇలా ఇబ్బంది పడిపోతే ఎలాగా, రేపొద్దున్న ఎలాగ చేస్తారు పిల్లలకి పెళ్ళిళ్ళు అదిని అని ఈజీగా చెప్తారనమాట. అంటే ఆవిడ అనుభవం నాకు ఎప్పుడైనా కొంచెం
ఇబ్బందిగా అనిపించినప్పుడు మొదటి ఫోన్ కాల్ వెళ్ళేది మా అమ్మకండి, తర్వాత మా అత్తయ్య గారికే చేస్తానన్నమాట. అంటే ఇప్పుడిప్పుడు ఆవిడ పెద్ద ఆవిడ అయిపోయారు, ఆవిడకి ఇబ్బంది కలిగించకూడదని చెప్పట్లేదు తప్ప, లేకపోతే ఆవిడకి ఫోన్ చేసి ఇలా ఉందండి ఇలా ఉంది అని చెప్పేదాన్ని ఇంతకుముందు. ఇప్పుడు ఆవిడ కూడా బెంగ పెట్టుకుంటారేమో, అదే కొంచెం పెద్ద ఆవిడ అయిపోయారు కదా, ఎందుకులే ఆవిడకి బాధ పెట్టడం, దూరంగా ఉంటున్నారు అని అనిపిస్తుంది అనమాట. అందుకని ఒక్కొక్కసారి చాలా స్ట్రాంగ్ అండి మా అత్తయ్య గారు అయితే. ఇప్పటికీ ఎంత స్ట్రాంగ్గా ఉంటారంటే అంత స్ట్రాంగ్గా ఉంటారు. మా అమ్మ తర్వాత మా అత్తయ్య గారి నుంచి, పెళ్ళైన తర్వాత మా అత్తయ్య గారి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను నేను. అలా మార్నింగే లేచిపోతారండి, తెల్లవారుజామునే లేచిపోయి ఫస్ట్ స్నానం చేసేసుకోవాలి, పూజ చేసేసుకోవాలన్నమాట, తర్వాతే తింటారండి. అదొకటి మా అత్తయ్య గారి నుంచి నేను నేర్చుకున్నాననే చెప్పాలి. అంటే ట్రై చేస్తూ ఉన్నాను ఇప్పటికి కూడా. ఫస్ట్లో అయితే నేను అసలు పొద్దున్నే లేచేదాన్ని కాదనమాట. అలా కొన్ని విషయాలు అయితే మా అత్తయ్య గారి నుంచి నేర్చుకున్నాను. అమ్మ తర్వాత అత్తయ్య గారి నుంచి నేర్చుకున్నాను అనమాట. ఇలా ఎంతోమంది అండి, మన పక్కనున్న వాళ్ళు కావచ్చు, మన చుట్టాల్లో కావచ్చు, చాలామంది ఆడవాళ్ళ నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు అనమాట. తల్లుల నుంచి. ఒక ఆడది ఇంట్లో లేదు ఒక 2-3 రోజులు అంటే ఆ ఇల్లు ఎలా అయిపోతుందో ఒకసారి ఆలోచించండి. ఎక్కడ పరిచేసి ఎలా పడితే అలా అయిపోద్ది అనమాట. మళ్ళీ మనం వచ్చి అదంతా సర్దుకొని అంతా చేసుకుంటేనే మనకి ఇదిగా ఉంటుంది అనమాట. ఆడది లేని ఇల్లు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అందుకనే ఆడదానికి రెస్పెక్ట్ ఇవ్వాలండి. కూతుర్లు, అమ్మలు ఈజీగా ఎవరికీ దొరకరండి. చాలామంది బయట చూస్తాము, తల్లులు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, పిల్లలు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. మనకి తల్లి పిల్లలు అందరూ ఉన్నప్పుడు వాళ్ళని ప్రేమగా చూసుకోవాలి. ఒక్కొక్కసారి మనం కూడా తప్పులు చేస్తూ ఉంటాము, గబుక్కుని ఒక్కొక్క మాట అనేస్తూ ఉంటాం, తల్లుల్ని బాధ పెడుతూ ఉంటాము అన్నమాట. ఓహో అమ్మ సారీ అమ్మ అంటే డైరెక్ట్గా చెప్పినా చెప్పకపోయినా తల్లిని బాధ పెట్టేశాము అని ఇది అయిపోకుండా తర్వాత తనని బాగా చూసుకోవడానికి ట్రై చేయాలన్నమాట. తల్లి ఎంత బాధ పెట్టినా కూడా మనల్ని క్షమిస్తుందండి. ఎందుకంటే తను అమ్మ కాబట్టి. పిల్లలు ఎంత బాధ పెట్టినా కూడా తల్లి క్షమించకుండా ఊరుకోదన్నమాట. మనం ఎంత పెద్దవాళ్ళమైనా సరే మన తల్లికి చాలా చిన్నపిల్లలమేనండి. అందుకే దయచేసి మీకు అందరికీ నమస్కారం పెట్టి చెప్పేది ఏంటంటే, ఎవ్వరూ కూడా తల్లుల్ని వృద్ధాశ్రమాల్లో జాయిన్ చేయకండి. ఎందుకంటే వాళ్ళు చాలా మానసికంగా కృంగిపోతారనమాట. వాళ్ళు ఒక 5-6 ఏళ్ళు బతికే వాళ్ళు ఒక 1 ఇయర్లోనే చనిపోతారండి. వృద్ధాశ్రమాల్లో మాత్రం తల్లుల్ని పాడేయకండి. వాళ్ళు బతికినన్నాళ్ళు దగ్గరుండి చూసుకోండి, ఎంతో ప్రేమగా చూసుకోండి. వీలైతే వాళ్ళకి ఏదన్నా కొంచెం కొని పెట్టడము ఇలాంటివి చేయండి. తల్లులను మాత్రం వృద్ధాశ్రమాల్లో మాత్రం వెయ్యొద్దు. ఇదేనండి నా వీడియో. నాకు తెలిసిన విషయాలు మాత్రమే చెప్పాను. నా ఈ వీడియో మీకు నచ్చితే గనక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.